వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు ఏకపాద భుజపీఠాసనము. ఈ ఆసనము చేతులపై బ్యాలెన్స్ చేసే ఆసనాలలో ఒకటి. ఇది అడ్వాన్స్ ఆసనాలలో ఒకటి. కాబట్టి మీరు నార్మల్గా చేసే ఆసనాలు కొన్నాళ్ళు చేసి ఒక మంచి యోగా ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో ఈ ఆసనము చేస్తే చాలా మంచిది. చేతులపై అంత ఎక్కువగా భారం పడకుండా కొంత భారం అయితే పడుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మణికట్టుని చాలా దృఢంగా బలంగా చేసుకొని ఈ ఆసనం చేస్తే మనకు చాలా మంచిది. మనము ముందుగా వార్మప్ చేద్దాము. వార్మప్ చేయడానికి ఎన్నో ఆసనాలు ఉన్నాయి. ముందుగా బద్ధకోణాసనంలో కూర్చొని మీరు ఈ విధంగా తొడలని పైకి కిందికి చేసి వార్మప్ చేయండి. తొడలని పైకి కిందికి చేస్తూ వెన్నుముకని సూటిగా చేయాలి. దానితో వార్మప్ అనేది బాగా అవుతుంది. తొడల కండరాలుని మనము ఫ్రీగా చేసుకోవడానికి ఆసనం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు చేసే ఆసనంలో మన తొడ కండరాలు ఫ్రీగా ఉండాలి. ఈ విధంగా 5 నుంచి 10 నిమిషాలు మీరు బద్ధకోణాసనం చేసిన తర్వాత మీరు ఈ విధంగా కాలుని పైకి లేపడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా రెండో వైపు కూడా ఈ విధంగా కాలుని పైకి లేపడానికి ప్రయత్నించాలి. దీని తర్వాత నెమ్మదిగా మనము మాలాసనంలో వెళ్దాము. మాలాసనంలో చేతులని నమస్కారంలో జోడించి ఈ విధంగా నమస్కారాన్ని కింది వైపు చేయండి. కింది వైపు చేస్తూ చేతుల వేళ్ళని దూరంగా చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అంగము. దీని తర్వాత మీరు చేతులని ఈ విధంగా పెట్టకుండా చేతుల వేళ్ళని మీ వైపు చేసి పెట్టండి. మీ వైపు చేసి పెట్టడానికి కారణం ఏంటి? ఈరోజు మనము మణికట్టుపై భారాన్ని వేయబోతున్నాము. కాబట్టి మణికట్టు ప్రాంతాన్ని బాగా మంచిగా వార్మప్ చేసుకోవాలి. ఇవన్నీ విధాలుగా మీరు చేతులని ఎప్పుడైతే తిప్పుతూ ఆసనాన్ని చేయగలుగుతారో అప్పుడు మీ మణికట్టు ప్రాంతము వార్మప్ అయిపోతుంది. ఈ విధంగా చేతులని పెట్టి చేతులని లోపలి వైపు కూడా చేస్తూ మీరు మణికట్టు ప్రాంతాల్లో ఉన్న అన్ని కండరాలని వార్మప్ చేసుకోవాలి. కావాలంటే కుడి ఎడమ వైపు ఈ విధంగా కూడా వెళ్ళవచ్చు. దీని తర్వాత చేతులని ఈ విధంగా తొడ లోపలి వైపు నుంచి తీసుకొని వెళ్ళి పాదాల చెరో వైపు తీసుకెళ్ళాలి. దీన్ని భుజపీఠాసనం ప్రిపరేషన్ అని అంటాము. ఇక్కడ ఒకవేళ మీరు 2 కాళ్ళని పైకి లేపి ఉండగలిగితే అది భుజపీఠాసనం అవుతుంది. ఈరోజు చేసే భుజపీఠాసనము వేరే. ఒక కాలుతో భుజపీఠాసనం చేయబోతున్నాము. అంటే ఒక కాలుని ఈ విధంగా పెట్టేసి ఇంకో కాలుని మీరు సూటిగా పెట్టవచ్చు. సూటిగా పెట్టిన కాలుని ఈ విధంగా ముందుకు చేసి మీ వైపు చేయండి. ముందు వైపు చేసి మీ వైపు చేయండి. ముందు వైపు చేసి మీ వైపు చేయండి. ఇప్పుడు మీ శరీర పైభాగాన్ని స్ట్రెయిట్గా చేస్తూ మీ కుడి కాలుని ఈ విధంగా పైకి లేపాలి. అయితే 2 కాళ్ళ వేళ్ళని ముందు వైపు చూపించి కూర్చోండి. ఇప్పుడు ఇలా కూర్చొని నెమ్మదిగా మీ ఎడమ కాలుని పైకి లేపుతూ ఎడమ తొడ కండరాన్ని బలపరుచుకోవాలి. కాలుని కింద పెట్టండి. మీ 2 చేతులని కొద్దిగా వెనకాలకి తీసుకెళ్ళి ఎడమ కాలుని మళ్ళీ పైకి లేపి ఇక్కడ కూర్చుందాము. కాలుని కింద పెట్టేసేయండి. మళ్ళీ కాలుని పైకి లేపండి. ఎంత సమయం అయితే అంత సమయం పాటు మీరు ఈ పాస్చర్లో అలానే ఉండాలి. కాలుని కింద పెట్టేసేయండి. ఇది ఈరోజు చేసే ఆసనము.
ఈరోజు చేసే ఆసనంలో మనము కేవలము ఒక కాలుని భుజపీఠాసనంలో తీసుకొని వెళ్ళి రెండో కాలుని ఇలా పైకి లేపాము. కానీ ఇది సంపూర్ణ ఆసనమా? కాదండి. సంపూర్ణ ఆసనంలో ఈ విధంగా బ్యాలెన్స్ చేస్తూ నడుముని పైకి లేపి దాని తర్వాత ఈ విధంగా కాలుని కూడా పైకి లేపాలి. ఈ ఆసనము మనము ఎలా చేయాలో ఇంకో ఎపిసోడ్లో నేర్చుకుందాము. ఈ రోజుకి కేవలము కాలుని పైకి లేపి బ్యాలెన్స్ చేస్తూ మన శరీరాన్ని ఎలా వ్యాయామం చేసుకోవాలో ముందు వచ్చే ఆసనంలో ఏ విధంగా మీరు దీన్ని ప్రిపేర్ చేయాలో అది తెలుసుకుంటున్నాము. ఈ విధంగా చేయడం వలన మన శరీర పైభాగంపై అలానే పొట్టపై ప్రభావం పడి ఆ అంగాలు బలంగా అవుతాయి. ఆ అంగాలు బలంగా అవడం వలన మనము నెక్స్ట్ చేసే ఆసనము ఈజీగా అయిపోతుంది. దీని తర్వాత మనము రెండో కాలు అంటే ఎడమ కాలుని ఈ విధంగా పైకి తీసుకెళ్ళాలి. కుడి కాలు వేలుని సూటిగా పెట్టి కాళ్ళ వేలని ముందు వైపు మన వైపు, ముందు వైపు మన వైపు, ముందు వైపు మన వైపు చేద్దాము. దీని తర్వాత కావాలంటే మీరు కాలుని భుజం దగ్గర ఈ విధంగా తీసుకొని వచ్చి రెండు కాళ్ళ వేలని ముందుకు చేయవచ్చు. అలా చేసి కొంత సమయం పాటు కూర్చోండి. ఎడమవైపు కొంత సమయం పాటు కూర్చోవడము మీకు కష్టంగా అనిపిస్తుంది, కానీ ఇది అలవాటు చేసుకోవాలి. లేదా మీ కాలు ఈ విధంగా కిందికి జారిపోతుంది. మళ్ళీ మీ కాలుని పైకి తీసుకెళ్తూ ఈ విధంగా పైకి పెట్టేసి కాళ్ళ వేలని ముందు వైపు ఈ విధంగా పాయింట్ చేయాలి. పాయింట్ చేసి మీరు మీ కుడి కాలుని పైకి చేయండి, కింద పెట్టేసేయండి. మళ్ళీ కుడి కాలుని పైకి చేయాలి, కింద పెట్టేసేయండి. కుడి కాలుని పైకి చేసి కావాలంటే ఆ కుడి కాలు బొటన వేలు వైపు చూస్తూ కాన్సన్ట్రేట్ చేస్తూ రెండు కాళ్ళని దగ్గరగా చేస్తూ మీరు ఆసనంలో కొంత సమయం పాటు ఉండండి. నెమ్మదిగా కుడి కాలుని కింద పెట్టేసి మీరు ఆసనం నుంచి బయటికి రండి. ఈ విధంగా ఆసనం చేసిన తర్వాత మీరు ఏ అవయవాలని పై బాగా పనిచేసామో గమనించాలి. ఈ ఆసనం చేసేటప్పుడు నడుము ఈ పక్క ప్రాంతంలో ప్రెషర్ పడేలాగా మీకు అనిపిస్తుంది. చేతులపై కాళ్ళపై అయితే ప్రెషర్ పడింది, కానీ ఈ ప్రెషర్ ఎలా పడింది అనేది మనకు అర్థం కాదు. అందు గురించి ఈ భాగాన్ని మీరు రిలాక్స్ చేసుకోవాలి. రిలాక్స్ చేసుకోవడానికి ఒకసారి కౌంటర్ ఆసనముగా మార్జరీ ఆసనం చేస్తే చాలా మంచిది. మార్జరీ ఆసనంలో కొంత సమయం పాటు ఈ విధంగా పైకి కిందికి వెళ్ళి దాని తర్వాత సుఖాసనంలో కూర్చున్నాము. సుఖాసనంలో కూర్చొని ఈ విధంగా కుడివైపు బెండ్ అయిపోదాము. దాంతో ఎడమ ప్రాంతంలో ఉన్న కండరాలు అంటే ఎడమ పక్క ప్రాంతంలో ఉన్న కండరాలు ఫ్రీగా అయిపోతాయి. దాని తర్వాత మళ్ళీ ఎడమ వైపు కూడా ఈ విధంగా బెండ్ అవ్వాలి. కుడివైపు, ఎడమవైపు రెండు వైపులా ఈ విధంగా బెండ్ అయిన తర్వాత ట్విస్ట్ చేసుకుందాము. కుడివైపు ట్విస్ట్ అయిపోండి, ఎడమవైపు కూడా ట్విస్ట్ అవ్వాలి. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అయిపోదాము, ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. దాని తర్వాత ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళి రిలాక్స్ అయిపోండి. ఎంత వీలైతే అంత ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళాలి. ఈ విధంగా ఫార్వర్డ్ బెండ్లో బెండ్ అయిన తర్వాత సుఖాసనంలోకి వచ్చేసేయండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే మనము చేతులని మ్యాట్పై గట్టిగా పెట్టి మన శరీరాన్ని చేతులపై లేపడానికి ప్రయత్నిస్తున్నాము. అదే కాకుండా మనము చేతులని తొడ వెనకాల తీసుకెళ్ళి నడుముని దూరంగా చేస్తున్నాము. అయితే ఇక్కడ నడుముకి సంబంధించిన ఆసనాలు బాగా చేసి ఈ ఆసనాలు చేయాలి. నడుముకి సంబంధించిన
ఈ ఆసనాలు పృష్ఠాసనం అవ్వచ్చు, అదే కాకుండా ఆంజనేయాసనం అవ్వచ్చు, హై లంజ్ అవ్వచ్చు, అంటే వీరాసనం అవ్వచ్చు. ఎక్కడైతే మన కాలుని వెనకాల తీసుకెళ్ళి తొడలని దూరంగా చేస్తున్నామో అవన్నీ ఆసనాలని ముందుగా ప్రిపరేషన్గా చేయాలి. ఆనంద బాలాసనం లాంటి ఆసనాలు కూడా మీరు చేసి ముందు నడుముని తప్పకుండా ఓపెన్ చేసుకోవాలి. అలా నడుము కండరాలని ఫ్రీగా చేసుకున్న తర్వాతే ఈ ఆసనం చేస్తే మంచిది. లేదా ఆసనంలో వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది. అదే కాకుండా ముందుగా చర్చించినట్టు మీ చేతులపై మన శరీర భారముని తీసుకెళ్తున్నామా అంటే మోపగలుగుతామా, అది తప్పకుండా ఆలోచించుకోవాలి. లావుగా ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా చేతులలో బలం లేని వాళ్ళు కూడా ఈ ఆసనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలని తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా సేఫ్గా ఈ ఆసనం చేయండి. ఒక మంచి ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో ఈ ఆసనం చేస్తే మీకు చాలా మంచిది. బ్యాలెన్స్ చేసే ఈ ఆసనము మన వ్యక్తిత్వంలో కూడా బ్యాలెన్స్ని తెస్తుంది, మన లైఫ్లో కూడా బ్యాలెన్స్ని తెస్తుంది. ఏ ఆసనాలు అయితే మనం చేస్తామో ఆ ఆసనాలు మన వ్యక్తిత్వాన్ని కూడా చేంజ్ చేస్తుంటాయి. ఈ విధంగా మీరు యోగాతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనము పేరు ఏకపాద భుజపీడాసనము. పీడ అనే శబ్దంతో భయపడకండి. భుజపీడ ఆసనములో మనము భుజాలపై బరువు వేసి ఆసనాన్ని చేస్తాము. మణికట్టుని, చేతులని చాలా దృఢంగా బలంగా చేసే ఈ ఆసనము ఒక బ్యాలెన్స్ పాస్చర్. కాబట్టి ఈ ఆసనం చేసే ముందు మనము మన శరీరాన్ని తేలికగా చేసుకోవాలి. తేలికగా చేసుకోవాలంటే మనము మూమెంట్ ఉన్న ఆసనాలు చాలా చేయాలి. దాంతో పొట్ట కండరాలని బిగించవచ్చు. అలానే శరీర కాయం ఎంత ఉన్నా శరీరంలో తేలికత్వం అనేది వచ్చేస్తుంది. అదే కాకుండా మణికట్టు ప్రాంతము మన శరీరాన్ని మొత్తం భారాన్ని తీసుకోగలుగుతుందా లేదా అనేది మనము చూసుకుంటూ ఉండాలి. ఇవన్నిటి ముందు మనము వార్మప్ చేద్దాము. వార్మప్ చేయడానికి మీరు చేతులను నమస్కారంలో జోడించి ఈ విధంగా పైకి కిందికి అంటూ ఉండండి. దాని తర్వాత కింద పెట్టేసి ఈ విధంగా నమస్కారాన్ని పైవైపు చేయాలి. చేతులని వదిలిపెట్టేసి బద్ధకోణాసనంలో వెళ్దాము. బద్ధకోణాసనంలో కొంత సమయం పాటు తొడలని పైకి కిందికి చేస్తూ ఉండండి. వీపుని నిటారుగా చేసి పొట్ట కండరాన్ని లోపలికి బిగిస్తూ తొడలని పైకి కిందికి చేస్తూ మీరు బద్ధకోణాసనం చేయాలి. అలా బద్ధకోణాసనం చేసి నెమ్మదిగా మీరు అక్కడి నుంచి మాలాసనంలో రావాలి. మాలాసనంలో కాళ్ళ వేళ్ళని ప్యారలల్గా పెట్టి లేదా కాళ్ళ వేళ్ళని కొద్దిగా బయటికి వైపు చూపిస్తూ మీరు మాలాసనంలో కూర్చోవచ్చు. మాలాసనంలో కూర్చున్నప్పుడు ఛాతిని విశాలంగా చేయండి. అదేవిధంగా చేతులని కింద పెట్టండి. ఈ విధంగా మనము ప్రతిరోజు కింద పెడతాము. కానీ ఈరోజు చేతుల వేళ్ళని ఈ విధంగా తిప్పేసి మనము కింద పెడతాము. అరిచేతులను మ్యాట్కి తాకిచ్చేలాగా ప్రెస్ చేస్తూ ఈ ఆసనం చేయడం వలన మన మణికట్టులో చాలా ప్రభావం పడుతుంది. అలా కొంత సమయం పాటు ఉండి మీ నడుములని పైకి లేపి ఈ విధంగా చేతులని తొడ కింది ప్రాంతంలో తీసుకొని రావాలి. దీన్ని భుజపీడాసనం అని అంటాము. అయితే ఇది మొత్తం భుజపీడాసనమా? కాదు. భుజాలపై కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే కాళ్ళని మొత్తము పైకి లేపి ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి. కానీ ఆ ఆసనం ఈరోజు మనము ఇక్కడ చేయట్లేదు. ఈరోజు కేవలము ఒక్క కాలునే భుజపీడాసనంలో తీసుకెళ్ళి ఇంకో కాలుని మనము సూటిగా చేయబోతున్నాము. నెమ్మదిగా చేతులని బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ మీరు ఈ విధంగా కూర్చోండి. కుడి కాలుని ఈ విధంగా
హిండోలాసనంలో తీసుకొని రావాలి. కుడి కాలుని హిండోలాసనంలో కుడి నుంచి ఎడమ వైపు చేస్తూ ఉండండి. తొడ వెనకాల భాగంపై ఎలాంటి స్ట్రెచ్ పడుతుందో గమనిస్తూ ఆసనాన్ని చేయాలి. దాని తర్వాత కుడి కాలుని కింద పెట్టేసి ఎడమ కాలుని కూడా మనము హిండోలాసనంలో తీసుకెళ్దాము. మోకాల్ని సైడ్ నుంచి సైడ్కి తిప్పుతూ తొడపై ప్రభావం పడేలాగా మీరు వార్మప్ చేయండి. దాని తర్వాత మనము ఈ విధంగా మీ భుజంపై కుడి కాలుని తీసుకొని రావాలి. కాళ్ళ వేళ్ళని ముందు వైపు చేయండి. చేతులని ఇంకొద్దిగా వెనకాల తీసుకెళ్ళండి. ఎడమ కాలుని కూడా ముందు వైపు చేయాలి. రెండు చేతులని మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేస్తూ శ్వాస తీసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా నేను నా ఎడమ కాలుని పైకి చేయబోతున్నాను. మోకాల్ని బెండ్ చేసి కాల్ని పైకి చేయండి. కావాలంటే చేతులని వెనకాల తీసుకెళ్ళి ఇంకొద్దిగా కాల్ని పైకి చేసి కాళ్ళ వేలని ముందు వైపు చూయిస్తూ ఉండాలి. ఈరోజు మనము ఇంతవరకే ఆసనం చేద్దాము. మొత్తం ఆసనం మీద కాదు, కంప్లీట్గా చేసే ఆసనము ఈ విధంగా పైకి లేపుతాము. కానీ అది ఈరోజు మనము చేయటం లేదు. దాని తర్వాత కాళ్ళ వేళ్ళని పైకి చేస్తూ కొంత సమయం పాటు మళ్ళీ మనము ఉందాము. కాలుని కింద పెట్టేసేయండి. దాని తర్వాత ఇంకోసారి కూడా మీ కాలుని పైకి చేసి అక్కడ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత మీరు ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. అదేవిధంగా రెండో వైపు కూడా మనము ఈ విధంగా కాలుని పైకి లాగవచ్చు. ఒకవేళ మీ కాలు పైకి రాకుంటే పాదాన్ని ఈ విధంగా పైకి లేపి ఈ విధంగా భుజంపై మీ కాలుని తీసుకొని రావచ్చు. కానీ కాళ్ళ వేలని ఈ విధంగా ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలి. రెండో కాలుని కూడా సూటిగా చేయండి. చేసి చేతులని ఇంకొద్దిగా వెనకాల తీసుకెళ్ళాలి. దీంతో మీ తొడ ఇలా ఓపెన్ అయ్యేలాగా చూస్తూ ఉండాలి. అలా చేస్తూ మీరు కాలుని పైకి లేపండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. నెమ్మదిగా కాలుని కింద పెట్టేసేయండి. మళ్ళీ కాలుని పైకి చేద్దాము. మళ్ళీ కాలుని కింద చేసేయండి. మూడోసారి కాళ్ళ వేలని ముందు వైపు చేస్తూ తొడ కండరాలని బిగిస్తూ కొంత సమయం పాటు మీరు ఆసనంలో ఉండాలి. దాని తర్వాత కాలుని కింద పెట్టేసి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఏకపాద భుజ పీడాసన. ఈ ఆసనం చేయడం వలన కోర్ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది, పృష్ఠ భాగానికి చాలా మంచిది. అలాగే బాడీ బ్యాలెన్సింగ్ కూడా చాలా పెరుగుతుంది, మణికట్టు కూడా బలపడుతుంది. మనము ఈ ఆసనం చేసేటప్పుడు వీపు సైడ్ ప్రాంతాలలో చాలా ప్రభావం పడింది. కాబట్టి సుఖాసనంలో కూర్చొని ఈ విధంగా సైడ్లో బెండ్ అవ్వాలి. ఈ విధంగా సైడ్లో బెండ్ అవ్వడం వలన మన వీపుకి చాలా మంచిది. వీపులో ఏ అంగము పట్టేసినట్టుగా అనిపించదు. దాని తర్వాత మళ్ళీ మీరు బద్ధకోణాసనంలో కాళ్ళని తీసుకెళ్ళండి. తొడలని పైకి కిందికి అని కాళ్ళని తేలికగా చేసుకోండి. దాని తర్వాత ఈ విధంగా తొడలని గోముఖాసనంలో కూడా తీసుకొని రావచ్చు. ఎడమ కాలు పైన ఉన్నప్పుడు ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. కాళ్ళని మార్చి కుడి కాళ్ళని పైన పెట్టేసి కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. దాని తర్వాత రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన మణికట్టు బాగా రిలాక్స్ అయిపోతుంది. ఈ రోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, చేతులు బలంగా లేని వాళ్ళు ఈ ఆసనం చేయవచ్చా? చేస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. చేతులు బలహీనంగా ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చేయవచ్చా? చేతులు బలహీనంగా ఉన్నవాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేయాలి. ముందు చేతులలో అంటే మణికట్టులో బలాన్ని పెంచుకోవాలి, కండరాలని బలపరుచుకోవాలి. బలపరుచుకోవడానికి ఎన్నో ఆసనాలు ఉన్నాయి. మనము మార్జరీ ఆసనంలో భుజాలని కుడి ఎడమ వైపు తిప్పడము, ఈ విధంగా చేతులని ముందుకి వెనకాలకి చేయడము, నమస్కారాన్ని పైకి కిందికి చేయడము, ముష్టికని పిడికిలని బిగించి పిడికిలని ఈ విధంగా గుండ్రంగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో తిప్పడము, ఇవన్నిటితో మీరు ఇక్కడ ఉన్న అన్ని కండరాలని బలపరుచుకోవచ్చు. దాని తర్వాత అందరికంటే ముఖ్యమైనది మన పొట్ట కండరాలని బలపరుచుకోవాలి. పొట్ట కండరాలను బలపరుచుకోకుండా ఈ ఆసనం చేయడానికి వీలవ్వదు. అందుగురించి పొట్ట కండరాలను కూడా బలపరుచుకొని దాని తర్వాత ఈ ఆసనాన్ని ప్రయత్నిస్తే మీకు ఈజీగా ఉంటుంది. చూసారు కదండి ఇవాళ యోగా క్లాస్లో ఏకపాద భుజ పీడాసన. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి మీ మణికట్టును బలపరచుకోండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.